హలో అండి. అందరికీ నమస్కారం. నలుగురు ఏమనుకుంటున్నారో అని బాధపడుతున్నారా? మన కోసం కాదు, నలుగురు కోసం బతకాలి అని చాలామంది చెబుతూ ఉంటారు. అయితే ఇందులో కొంతవరకు నిజం ఉన్నా, నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటారని బాధపడితే జీవితంలో ముందుకు వెళ్ళలేము. జీవితం కూడా సాఫీగా సాగదు. మనలో చాలామంది పక్కవారు ఏమనుకుంటున్నారో అనే ఆలోచనలో ప్రతిరోజు అదే టెన్షన్లో ఉంటారు. మీరు కూడా ఇలాగే ఆ నలుగురి గురించి బాధపడుతుంటే ఒక్కసారి ఈ గాడిద కథ వినండి. మీ ఆలోచన మారవచ్చు. ఇంతకీ ఆ కథ ఏమిటంటే, ఒకరోజు ఇద్దరు భార్యాభర్తలు గాడిదపై కూర్చుని వేరే గ్రామానికి వెళుతూ ఉంటారు. అలా వెళుతూ ఉంటే అక్కడున్న ఓ ఇద్దరు వాళ్ళని చూసి, చూసారా, వారికి అసలు బుద్ధి ఉందా? కనీసం మానవత్వం అనేది లేకుండా ఆ గాడిదపై కూర్చుని ఎలా వెళుతున్నారో, ఆ గాడిద ఇద్దరి బరువుని ఎలా మోస్తుందో అని ఆలోచన కూడా లేదా? కనీసం ఒక్కరైనా నడిచి వెళితే ఏమవుతుంది అని అంటారు. అది విన్న భర్త తాను కిందకి దిగి భార్యను గాడిదపై కూర్చోపెట్టి వెళుతూ ఉంటారు. మరో ప్రాంతానికి వెళ్ళేసరికి అక్కడ ఉన్నవారు మాట్లాడుతూ, ఇదేమి విడ్డూరం, భార్యను దర్జాగా గాడిదపై కూర్చోపెట్టి భర్త ఎలా నడుస్తున్నాడో, భార్య అంటే అతనికి ఎంత భయమో అంటూ సన్నాయి నొక్కులు నొక్కారు. అది విన్న భర్త భార్యను నడిపిస్తూ తాను గాడిదపై కూర్చుంటాడు. కాసేపు ప్రయాణం సాగిన తర్వాత మరో గ్రామంలో ఉన్న కొందరు భర్తను తిట్టడం మొదలు పెడతారు. మగవాడే ఉండి తాను నడవకుండా భార్యను నడిపిస్తున్నాడు, అసలు అతను మనిషేనా అంటారు. దీంతో అసలు ఈ గొడవంతా ఎందుకు, ఇద్దరం నడుచుకుంటూ వెళితే సరిపోతుంది కదా అని గాడిదను నడిపించుకుంటూ వెళుతూ ఉంటారు. మరో గ్రామానికి వెళ్ళేసరికి అక్కడ ఉన్నవారు వీళ్లను చూసి, వీళ్లకు అసలు బుద్ధి ఉందా, గాడిద ఉండగా అలా నడుచుకుంటూ వెళ్తున్నారేంటి, ఉన్న వస్తువును ఎలా ఉపయోగించుకోవాలో కూడా తెలియని మూర్ఖులు వీళ్ళు అంటూ తిడుతూ ఉంటారు. నీతి: ఈ చిన్న కథలో జీవితానికి సరిపడా సందేశం దాగి ఉంది. మనము ఏమి చేసినా మాటలు అనే ఆ నలుగురు ఖచ్చితంగా ఉండే ఉంటారు. అందుకే నలుగురి మాటలు పట్టించుకోకుండా మీకు నచ్చింది మీరు చేసేయండి. అయితే ఎదుటి వ్యక్తికి నష్టం కలగకుండా నిజాయితీగా ముందుకు వెళితే ఎవరు ఏమి అనుకున్నా పట్టించుకోవాల్సిన అవసరం ఉండదు. నిజమే కదండి. మీకు కనుక ఈ కథ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.